ఈరోజు మనము మన సెమీకండక్టర్‌లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి అయితే చూద్దాం. ఇది సిస్టమ్ వెరిలాగ్ సిరీస్‌లో జరుగుతున్న వన్ ఆఫ్ ద టాపిక్. అండ్ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో, క్లాస్ అంటే ఏంటి అనంటే ఇదొక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని మాత్రం మనమైతే అనొచ్చు. క్లాస్ అంటే ఏంటనంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో, అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఒకటి మనము డేటా టైప్స్ మనకున్నాయి. అలాంటి డేటా టైప్‌లో యూజర్ డిఫైన్ చేసే డేటా టైప్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం. సో, దాంట్లో మనం క్లాస్ అయితే చూసాం కదా! సో, క్లాస్ నేమ్ ఇస్తాం ఇక్కడ. క్లాస్ నేమ్ అండ్ సెమీకోలన్‌తో ఎండ్ అవుతుంది. ఈ లైన్ అండ్ ఎండ్ క్లాస్‌తో మనము క్లాస్ అయితే క్లోజ్ చేస్తాం. సో, ఈ క్లాస్ లోపల మనకి ఏమేమి ఉండొచ్చు అంటే వాటిని మనం ప్రాపర్టీస్ అని అంటామనమాట. సో, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని అంటాం. అంటే సపోజ్ మనకిక్కడ ఇంట్ అనే వేరియబుల్ ఏ అని ఉంది. బిట్ అనే వేరియబుల్ బి అని ఉంది. అండ్ కొన్ని మెథడ్స్ ఉన్నాయనుకుందాం. సపోజ్ ఎలాంటి మెథడ్స్? ఇప్పుడు ఫంక్షన్ సెట్ ఎండ్ ఫంక్షన్. ఓకే. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏదో ఉంది అనుకుందాం. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి టాస్క్ కూడా ఉందనుకుందాం. టాస్క్ గెట్ ఎండ్ టాస్క్. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఏదో ప్రింట్ ఉంది. ఓకే. ఇక్కడ మనకి ఎండ్ క్లాస్‌తో మన క్లాస్ ఎండ్ అయింది. సో, ఇవన్నిటిని మనము ప్రాపర్టీస్ అని అంటాం. వీటిని మెథడ్స్ అంటాం అనమాట. ఫంక్షన్ అయినా టాస్క్‌నైనా మనం మెథడ్ అని అంటాం. ఇక్కడ ఉండే ఈ పర్టిక్యులర్ వేరియబుల్స్ అన్నిటిని మనము ప్రాపర్టీస్ అని అంటాం. సో, క్లాస్‌లో ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో, మనము ఒక క్లాస్ ఇలా డిఫైన్ చేసినప్పుడు వెంటనే మనకి మెమరీ అయితే రాదు. నో మెమరీ అనమాట. మెమరీ అయితే అలొకేట్ అవ్వదు. ఓకే. అక్కడే మనకి ఆబ్జెక్ట్ అనేది ఒకటి వస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన క్లాస్ టైప్ ఏదైతే డేటా టైప్ కదా! ఈ క్లాస్ టైప్ ఏదైతే ఉందో, ఈ టైప్‌కి ఒక ఇన్‌స్టెన్స్ తీసుకోవడమే దాన్ని ఆబ్జెక్ట్ అంటామనమాట. సో, ఇప్పుడు మనము ఏమంటామంటే సపోజ్ ఇది ఉంది. ఈ క్లాస్ క్రియేట్ చేసాము. సో, మాడ్యూల్ ఉంది. మాడ్యూల్ సమ్ క్లాస్ కోసం తీసుకుంటున్న మాడ్యూల్ కాబట్టి ఇలా పెట్టేద్దాం. అండ్ ఎండ్ మాడ్యూల్ ఉంది మన దగ్గర. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ క్లాస్‌కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకోండి సపోజ్. సో, ఈ క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ నేను క్లాస్ _1 అని ఉందనుకోండి. ఏంటి? నా క్లాస్ నేమ్. సో, క్లాస్ _1 అనే క్లాస్‌కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే, సో, ఫస్ట్ దానికి నేను ఇక్కడ ఇన్‌స్టెన్స్ నేమ్ క్రియేట్ చేస్తాను ఈ క్లాస్‌కి. దీన్నే మనము ఇక్కడ సపోజ్ ఏ అనేది తీసుకున్నాను అనుకోండి. సో, ఇక్కడ నాకు ఈ క్లాస్‌కి ఒక ఇన్‌స్టెన్స్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ స్టిల్ ఇంకా మనకి మెమరీ క్రియేట్ అవ్వలేదు. సో, ఈ క్లాస్‌కి మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందని అనొచ్చు. ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయిందని అనొచ్చు. సో, దీనికి ఇప్పుడు మెమరీ క్రియేట్ చేయాలి అయితే మనం ఏం చేస్తాము అంటే ఏ ఈక్వల్ టు న్యూ, దీన్ని కన్‌స్ట్రక్టర్ అని అంటామనమాట. ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌తో మనము దీనికి ఈ పర్టిక్యులర్ క్లాస్ ఇన్‌స్టెన్స్‌కి మనము మెమరీ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నామనమాట. ఈ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ హ్యాండిల్ ఆర్ ఆబ్జెక్ట్ ఇది యూజ్ చేసుకొని ఈ క్లాస్‌లో ఉండే వేరియబుల్స్ అన్నిటికి మనకి మెమరీ అయితే ఒకటి దొరికింది. సో, ఇప్పుడు మనము ఈ వేరియబుల్స్‌లోకి వాల్యూస్ రాయడం అవి చేయొచ్చనమాట. అలాగే ఇక్కడ ఇలాగే కాకుండా ఇంకో రకంగా కూడా మనము చేయొచ్చు. అంటే సేమ్ క్లాస్‌కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చనమాట. బి ఈజ్ ఈక్వల్ టు న్యూ. సో, ఇక్కడే సేమ్ లైన్‌లోనే మనకి హ్యాండిల్ క్రియేట్ అయింది ఆబ్జెక్ట్. దానికి పర్టిక్యులర్ మెమరీ కూడా అలొకేట్ అయింది అనమాట. సో, సపోజ్ ఇప్పుడు మనము
ఏ డాట్ ఈ పర్టిక్యులర్ వేరియబుల్ ఏ కదా, దీనికి మనం వాల్యూ రాసామనుకోండి. ఎంత 32 బిట్ వేరియబుల్ అది. సో మనము 10 అని డిజిటల్ వాల్యూ నేను రాస్తే, అలాగే బి డాట్ ఏకి నేను 5 అని రాస్తే, ఈ రెండిటికి ఇవి రెండు సేమ్ వేరియబుల్లోకి రాసిన ఈ రెండిటికి డిఫరెంట్ మెమొరీ అలొకేట్ అవ్వడం వల్ల ఈ రెండిటికి డిఫరెంట్ వాల్యూ ఉంటుందన్నమాట. సో సేమ్ క్లాస్ డేటా టైప్ ఒక్కటి తీసుకుని నేను మల్టిపుల్ హ్యాండిల్స్ క్రియేట్ చేస్తే దాన్ని మల్టిపుల్ డిఫరెంట్ వేస్లో నేను యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది మనకి ఆబ్జెక్ట్ ఇస్తున్న ఎబిలిటీ అనమాట. సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లో కి ఉన్న డిఫరెన్సెస్ అండ్ ఆల్సో ఎలా వాడతాము ఆబ్జెక్ట్ని మనం క్లాస్ తీసుకున్నాక అనేది ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. సో క్లాస్ని ఇలాగే కాకుండా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఊప్స్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఇన్హెరిటెన్స్. అండ్ క్లాస్ని మనము ఎక్స్టెండ్ చేస్తామన్నమాట ఇంకో క్లాస్, ఎండ్ క్లాస్తో ఎండ్ చేస్తాం. సో ఇది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీన్ని మనము ఇన్హెరిటెన్స్ అని అయితే అంటాం అనమాట. సో ఇది ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఆబ్జెక్ట్ అప్పుడు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఇక్కడుండే క్లాస్ ఏంటి, ఇక్కడుండే క్లాస్ ఏంటి, ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, ఈ క్లాస్కి ఉండే హ్యాండిల్ ఈ క్లాస్కి ఉండే హ్యాండిల్తో మనం ఎలా ప్లే చేయొచ్చు, దేనికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, అలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇన్హెరిటెన్స్ అనే క్లాస్లో అయితే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.